నేను ఉలిక్కి పడడం కాదు వెంకటకృష్ణ గారు. నేనేమంటున్నా, మీరు బహిరంగ సభ పెట్టుకోండి, తెలంగాణ రాజకీయాల్లో మీరే మహోన్నత శక్తిగా ఎదగండి, ఎవరు భయపడేందుకు? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, సిపిఎం పార్టీ విశాలాంధ్ర ఉద్యమంతో కట్టుబడి ఉండి ఇక్కడ తెలంగాణలో పార్టీ ఉన్నా కూడా తెలంగాణకు మద్దతు ఇవ్వలే. వారు రాజకీయం చేసుకోవట్లేరా? వారి అధ్యక్షుడు జాన్ వెస్లీ గారు కాదా? ఇంతకుముందు మనోడు ఇస్మాయిల్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు వచ్చిపోతే ఎవరు అడ్డుకున్నారు మీరు రావద్దని? చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వచ్చిపోతారు? వారి ఇల్లు ఇక్కడ ఉన్నది. మేము వాళ్ళని తెలంగాణలో కూడా చూస్తాం సంథింగ్. ఇప్పుడు ఆయన పార్టీ కొట్లాడుకుంటా అంటే మీరు మీరు ఒక్క నిమిషం ఉండండి. నాదొక ప్రశ్న ఇక్కడ దయాకర్ గారికి ఒక్క నిమిషం. ఇస్మాయిల్ ఆర్కే మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీరు ఆయన ఇల్లు ఇక్కడే ఉంది, ఆయన ఇల్లు ఇక్కడే ఉంది, వస్తలేరా పోతలేరా అని అంటే ఏదో దయదలిచినట్టు మాట్లాడతారేంటి? అంటే మేము ఆంధ్రాకు పోలేదా? నువ్వు మనం పోయొచ్చావు కదా, సంక్రాంతికి అక్కడే ఉన్నావు కదా. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనట్లేదు, నువ్వు సంక్రాంతికి అక్కడే ఉన్నావు కదా. సంక్రాంతికి ఏంది? నేను సగం అల్లు నక్కనే, నన్ను అడ్డుకునేటోళ్ళు ఎవరు? నన్ను మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు? వారిని ఇక్కడ ఎవరు అడ్డుకుంటుండ్రు? మీరు కొట్లాడుకుంటా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొట్లాడుకోవడానికి పర్మిషన్ ఇయ్యని అడిగితే మంచిది, ఈ గ్రౌండ్ లో కొట్లాడుకోమని చెప్పి ఇప్పుడు మనోడు కూడా ఉన్నాడు, ఆర్కే నాయుడు ఉన్నాడు, మన సంపత్ ఉన్నాడు, అటువైపు పృథ్వీ, ఇంకా వాళ్ళు కొంతమంది ఉన్నారు. నువ్వు ఎట్లొస్తావరా అని వాళ్ళు అంటుండ్రు, వస్తా ఏం చేస్తావో చూస్తావా అని వీళ్ళు అంటుండ్రు. ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి. మీరు వీళ్ళిద్దరిని మీరు ఇద్దరు కొట్లాడుకోండి, మేము మాత్రం పర్మిషన్స్ ఇస్తామని చెప్పాలనా? చెప్పండి. అట్లా చెప్పండి, రేపు ఇద్దాం. దీనికే కొట్లాడుకుంటారనే స్థాయిలో ప్రభుత్వం ఆంక్షలు పెట్టేసి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమం టైంలో కిరణ్ కుమార్ రెడ్డి పర్మిషన్ ఇవ్వలేదా? రోషయ్య టైంలో పర్మిషన్, ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. హలో అక్కడే చెప్పిన అలాంటి పీక్ స్టేజ్ లో ఆంధ్ర ముఖ్యమంత్రిగా ముద్రపడిన వాళ్ళు ఇవ్వలేదా? చచ్చుకుంటూ ఇచ్చారు. అది ఆ రోజు మన హక్కు కాదా? మీరు డిస్టర్బ్ చేస్తే మీరు వినడానికి సిద్ధంగా లేనట్టు. చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వకపోతే హైకోర్టుకు పోయి కాదు, సుప్రీం కోర్టుకు పోయి తెచ్చుకొని సభ పెట్టుకున్నాం. అట్లా పెట్టుకోమానండి, ఎవరు వద్దన్నారు? ప్రభుత్వం ఎందుకు? ఇప్పుడు నేను ఒక మాట అంటే నాగేశ్వర్ గారి ఇష్యూలో మాకు 2 రోజులు టైం ఇస్తే మేము కూడా కోర్టుకి వెళ్ళి కొంచెం ట్రై చేసి తెచ్చుకునే వాళ్ళమే. అంటే ఇప్పుడు తెచ్చుకోండి బ్రదర్, ఒకటి చెప్పనా? అదే అన్న, ఇప్పుడు మేము అనుకున్న సభ వేరు. అంటే డెఫినెట్ గా ఇక్కడ నుంచి మేము కూడా జాగ్రత్త పడతాం, ఎలా సభలు నిర్వహించాలో మాకు అనుభవంగా నేర్చుకున్న మాటలు. అది కాదు, మీరు 2,000 మందితో సభను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది ఇట్లో? ఒక మాట ఇప్పుడు ఒక్కసారి మాట వినండి. మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తే ఎవరైనా అడ్డుకుంటామంటే కూడా మేము సహించాం. ఎందుకంటే ప్రభుత్వము రాజకీయాలు చేస్తుంటే మీరెందుకు రాజకీయాలు చేస్తారని హక్కు. ఇప్పుడు మేము చేస్తుంది రాజకీయం కాదా? మేము గొడవలకు దిగుతున్నాం. ఏ గొడవ? మీరైనా ఇప్పుడు నేను చూసిన కదా, సంపత్ గాని మీరు గాని వాళ్ళు మాట్లాడాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు యాక్చువల్ గా జర్నలిస్ట్ తో మాట్లాడేటప్పుడు చాలా ముగిద్దాం. ఆర్కే గారు ఒక్క నిమిషం ఉండండి, ఆయన ఏంటో చెప్తాను. మీ గొడవలో మేము స్టేక్ హోల్డర్స్ కాదు. నాగేశ్వర్ గారు ఏమన్నారో, లేదంటే మన పాశం యాదగిరి గారు ఏమన్నారో, వాళ్ళు మీరు కలిసి కొట్లాడుకుంటున్న వైనం గత వారం రోజుల నుంచి చూస్తున్నాం. మీరెందుకు స్టేక్ హోల్డర్స్ కాదు? మీ పిసిసి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేశారు, ఫుల్ రేంజ్ లో అటాక్ చేశారు. అదే ఇప్పుడు ఒక మాట్లాడుతున్నాడు కదా.